యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ కుమారుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవము. ప్రభు తాను అప్పగించబడబోయేటువంటి చివరి రాత్రి శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలలో మనము కొన్ని విషయాలను 13వ అధ్యాయం నుంచి చూస్తూ వచ్చాం. 17వ అధ్యాయంలో ఆఖరి అధ్యాయం ఈ ప్రభు వారితో మాట్లాడినటువంటి మాటలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు దీనిలో మనం గమనిస్తాం. మొదటిగా ప్రభు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, నా గడియ వచ్చి ఉన్నది. మొట్టమొదట ఈ ఆదాము హవ్వలను సృష్టించిన తర్వాత ఆదాము హవ్వలు ఇద్దరు కూడా పాపం చేసినప్పుడు ప్రభు తండ్రి అనేటువంటి దేవుడు వారికి ప్రత్యక్షమై ఈ విధంగా మాట్లాడాడు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. ఇక్కడ చెప్పబడినటువంటి స్త్రీ సంతానము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అది నిన్ను తల మీద కొట్టును అనగా అపవాదిని లేక సర్పాన్ని లేక సాతానును ఓడించేటువంటి దినము రాబోతున్నది అనేటువంటిది. అది ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము హవ్వలతోటి మాట్లాడుతున్న సందర్భంలో పలకబడినటువంటి మాటలు. ఈ విధంగా తర్వాత అది నీవు దానిని మడిమ మీద కొట్టుదువు అంటే ప్రభువును అది సిలువ వేయబడుట లేక ఆ మడిమ మీద కొట్టుట అనేటువంటిది ముందుగా చెప్పబడింది. ఈ విధంగా ప్రభువు అపవాదిని ఓడించుట, అపవాది ప్రభు సరశరీరుడిగా స్త్రీ సంతానంగా ఈ లోకమునకు వచ్చినప్పుడు అతనిని సిలువ వేయుట అనేటువంటిది ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రవచన వాక్యం. దానికి ఇంకా కొన్ని విషయాలు ముందు మనం చూసినట్లయితే చూడండి, సామెతలు 8వ అధ్యాయం 23వ వచనం. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ఇది మన 8వ అధ్యాయం సామెతల గ్రంథంలో 23వ వచనంలో. అన్నిటికంటే ముందుగా సృష్టి ఆరంభంలో అన్నీ కూడా భూమి కూడా సృష్టించబడక మునుపు అంటే ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆది యందు భూమిని ఆకాశమును కలుగజేసి సృష్టించును అని చెప్పబడిన దానికి మునుపు నియమించబడినటువంటి ఈ గొర్రెపిల్ల లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తు లేక స్త్రీ సంతానం. దాని తర్వాత కనుక మనం చూస్తే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగైండెను. జగత్తు ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించును. ఈ విధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఏ విధంగా జగత్తు ఉత్పత్తికి ముందుగానే అంటే సామెతల గ్రంథంలో మనం చూచామో దానికి విధంగా ఇక్కడ కూడా పౌలు రాస్తున్నాడు. తర్వాత పేతురు విషయంలో చూసినప్పుడు 1 పేతురు 1వ అధ్యాయం, ఆయన జగత్ పునాది వేయబడక మునుపే నియమింపబడెను. కనుక ఈ ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా విమోచన పొందుతామనేటువంటిది కాదు, కానీ ఈ జగత్ పునాదికి మునుపే అంటే ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించును, దానికి మునుపు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నియమించబడిన వాడిగా ఉన్నాడు. తర్వాత చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి అన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు. ఈ విషయాలన్నీ మనం చూసినప్పుడు దానికి అనుగుణంగా ప్రభు ఈ 17వ అధ్యాయం యోహాను సువార్తలో నా గడియ వచ్చి ఉన్నది అంటే ఏదైతే జగత్తు ఉత్పత్తికి ముందుగానే నన్ను నియమించున్నావో, తర్వాత ఆదాము హవ్వలు పాపం చేసి ఉన్నప్పుడు వారికి
స్త్రీ సంతానము, ఏ విధంగా అపవాది ఏ విధంగా మరి స్త్రీ సంతానముగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేస్తుందని, ఆయన అపవాదిని ఓడించి తల మీద కొట్టి తిరిగి లేస్తాడనే విషయాన్ని చెప్పి ఉన్నావో దానికి సంబంధించినటువంటి గడియ వచ్చి ఉన్నది. అంటే ఇప్పుడు నేను అప్పగించబడబోతున్నాను, ఆది నుంచి నువ్వు దేని కొరకైతే నన్ను నియమించున్నావో అది నెరవేర్చబడేటువంటి సమయం వచ్చి ఉన్నది అని ప్రభువు చెప్తున్నాడు. అలా చెప్పిన తర్వాత నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. అపవాది దానికి సంబంధించినటువంటి వారందరూ కూడా నేను సిలువ వేయబడటానికి అప్పగించబడినప్పుడు నన్ను మహిమపరచుము అంటే మృతులలో నుంచి తిరిగి లేపు అని అర్థం. చూడండి, దీని విషయంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకునే నేడల అది ఒంటగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించను. తర్వాత 25వ వచనం, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు 27వ వచనంలో, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటిస్తంపకుండా నన్ను తప్పించుము, ఆయనను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని. 17వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి గడియ, తర్వాత అంతకు మునుపు మనం చూచినటువంటి ఆది కాండంలో కానీ, సామెతలు, పేతురు, ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటిది కానీ, ప్రభు ఇక్కడ 12వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు, ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చితిని. అంటే నేను అప్పగించబడబోయేటువంటి సమయానికి నేను ముందుగా నియమించబడిన వాడనిగా ఉన్నాను కనుక దాని కొరకు నేను ఇప్పుడు వచ్చి ఉన్నాను. తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పిన. అంటే నేను చనిపోయిన తరువాత, సిలువ వేయబడిన తరువాత 3వ దినమున నువ్వు లేపుతావు అనేటువంటిది ఏదైతే తెలియపరుచున్నావో అది జరిగించి నీ నామము మహిమపరచము. అంటే ఈ మరణము మీద ఉన్నటువంటి ప్రతిబంధకాన్ని కూడా తొలగించి నన్ను లేపుడు ద్వారా నీ నామమునకు మహిమ కలుగుతుంది, నీ నామాన్ని మహిమపరచమని చెప్పినాం. తర్వాత 28వ వచనంలో, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చిన. మహిమ పరిచితిని అంటే ప్రభు ఈ లోకములో సశరీరుడిగా ప్రత్యక్షమై దేవుని కుమారుడిగా ఉన్న ప్రభు ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించి ఇప్పుడు ఏదైతే ఆది నుంచి కూడా ఆయన నియమించబడి ఉన్నాడో ఆయన అప్పగించబడబోయేటువంటి గడియ వచ్చి ఆయన చనిపోయిన తరువాత 3వ దినమున తిరిగి మృతులలో నుంచి లేపబడటానికి అవసరమైనటువంటిది. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆ విధంగా తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువును లేపినాడు. అదే విషయాన్ని ఇంకొక చోట కూడా చూస్తాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో. సో ఇక్కడ తండ్రి మహిమ చేత మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో నుంచి లేపబడి ఉన్నాడు కనుక ఆ విషయాన్ని మరి అంతకు మునుపు కూడా ప్రభువును గురించినటువంటి దావీదు ప్రవచించిన కీర్తనలలో కూడా చెప్పబడింది. చూడండి, కీర్తన 16వ అధ్యాయం 7వ వచనం, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. ఈ విధంగా ఈ సిలువ వేయబడబోయేటువంటి సమయంలో తండ్రి నన్ను మహిమపరచబోతున్నాడు అనేటువంటిది నా అంతరంగంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలకు ఆయన నాకు బోధిస్తున్నాడు. తర్వాత ఈ 9వ వచనంలో చూసినప్పుడు, అందువలన నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుతున్నది, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ఆ విధంగా ఆయన మృతులలో నుంచి లేపబడబోతున్నాడు కనుక మరి తండ్రి అయిన దేవుడు కుమారుడు మహిమపరచబోతున్నాడు అనే విషయాన్ని మనం ముందుగానే చూస్తున్నాం. అది చివరికి ప్రభు తను తండ్రితో చెబుతున్నటువంటి మాటలలో నీ కుమారుని మహిమపరచము అంటే నాకు ఇప్పుడు గడియ వచ్చినది, నేను సిలువ వేయబోతున్నాను, వేసిన తరువాత పాతి పెట్టబడి 3వ దినమున నన్ను లేపుతావు అనేటువంటి ఏదైతే రాత్రి గడియలలో అంటే చీకటి గడియలలో
నీవు నా అంతరింద్రియాలతో కూడా మాట్లాడి నా హృదయం హర్షించినట్లుగా చేసి నేను ఆ మరణమును రుచి చూడగలగటానికి కావలసినటువంటి ధైర్యాన్ని మరి నువ్వు మహిమపరుస్తావు, నన్ను తిరిగి లేపబోతున్నావు, నీవు నీ మహిమ ద్వారా నన్ను లేపుతున్నావు అనేటువంటిది నాకు ఇవ్వబడినటువంటి నిశ్చయత. అది మరలా ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత కుమారుడు నిన్ను మహిమపరచునట్లు. అది ఎందుకు ఆ విధంగా కుమారుడు మహిమపరచబడాలి అంటే, ఆయన ప్రభు లేవనెత్తబడాలి అంటే తండ్రి మహిమపరచబడాలి. దేవుడు మనుషుని సృష్టించినప్పుడు ఆయన మనుషుడు భూమి మీద అధికారిగా, దేవుని యొక్క ప్రతినిధిగా, తర్వాత దేవుని యొక్క పోలిక సారూప్యంలో సృష్టించబడిన వాడుగా ఉన్నాడు. కానీ అతడు ఏదైతే తినవద్దని చెప్పి ఉన్నాడో దేవుడు, అది తినడం ద్వారా అతనిలో ఉన్నటువంటి పోలికను కోల్పోయాడు. తర్వాత ఆ సారూప్యము దెబ్బతినిపోయింది. అందుచేత మరలా తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని, అంటే మనుషుడు భూమి మీద దేవుని యొక్క ప్రతినిధిగా పనిచేయడానికి అవసరమైనటువంటి ఆ సారూప్యము, పోలిక, ఆ రెండు కూడా రావటానికి ఏదైతే అవసరమైనదో అది జరిగించబడినప్పుడు మరి తిరిగి దేవుడు మహిమపరచబడటం అనేటువంటిది జరగలుగుతుంది. దానికి అవసరమైనటువంటిది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి మన పాపముల కొరకు తన రక్తాన్ని కార్చి ఆయన తన శరీరంలో మనము జరిగిస్తున్నటువంటి పాప స్వభావం అంతటికీ కూడా కావలసినటువంటి ప్రాయశ్చిత్తము, శిక్షను అనుభవించి తిరిగి లేవటం ద్వారా, అంటే దాని మీద జయం పొందడం ద్వారా మనందరం కూడా నూతన జీవం కలిగి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఒక నూతన స్వభావంతో, మరి ఆదాము ఏ విధంగా తప్పిపోయాడో ఆ విధంగా తప్పిపోకుండా దేవుని యొక్క మహిమ కొరకు భూమి మీద జీవించగలగడానికి అవసరమైనటువంటి పునాదిని ప్రభువు తన మరణ, భూస్థాపన, పునరుద్ధానముల ద్వారా తండ్రి యొక్క కోరికను నెరవేరుస్తూ ఒక నూతనమైనటువంటి శకాన్ని మనందరి కొరకు ప్రారంభించున్నాడు. అందుచేత ఇప్పుడు ఎవరైతే పాపములు క్షమించబడి పాప స్వభావం మీద జయం పొందగలిగి దేవుని యొక్క నూతన జీవాన్ని మనకు ప్రసాదించిన ఎండుగా దాని ద్వారా నడిపించబడుతున్నటువంటి వారందరూ కూడా వారి జీవితాల ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఆ విధంగా మరి తండ్రి మహిమపరచబడగలగటానికి, అంటే సృష్టిలో మనుషుని సృష్టించుటలో కలిగినటువంటి తండ్రి యొక్క ఉద్దేశం ఆ విధంగా నెరవేర్చబడినప్పుడు వారందరి ద్వారా కూడా తండ్రి యొక్క నామము మహిమపరచబడుతుంది. ఆ విధంగా తండ్రి అయిన దేవుడు నిన్ను మహిమపరచలాగున నీవు కుమారుని మహిమపరచము. అంటే కుమారుడు మృతుల్లో నుంచి లేచుట ద్వారా మనము పొందినటువంటి నూతనమైన జీవము, ఆయన తిరిగి ఆరోహణమైన తర్వాత మనము పొందినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఆ జీవము ఆత్మ ద్వారా కలిగి జీవించినప్పుడు అపవాదిని, అతని యొక్క శక్తులన్నిటినీ ఓడించడం ద్వారా మనము జీవించే జీవితము తండ్రికి మహిమ కలిగేటట్లుగా చేయబడినటువంటి ఒక మార్గం తెరవబడింది. అందుచేత మరి మన ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మహిమపరచబడబోతున్నాడు. దాని విషయంలో కుమారుడు అలా మహిమపరచబడగలగటానికి అవసరమైనటువంటి విధంగా కుమారుని మహిమపరచు అని చెప్తున్నాడు. దాని తర్వాత 2వ వచనంలో, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం అనుగ్రహించింది. కనుక అందరూ కూడా ఎవరెవరైతే ఆయన యొక్క నామాన్ని ఎరిగి తర్వాత అంగీకరించి తర్వాత విశ్వసించి తర్వాత ఆయన ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ నిత్య జీవం యొక్క ప్రభావం చేత ఆత్మలో నడిపించబడే వారు ఉన్నారు. అటువంటి వారిని అందరినీ కూడా ముందుగానే తండ్రి అయిన దేవుడు ఎరిగి ఉండి వారందరినీ కూడా తన కుమారునికి అనుగ్రహించినాడు. ఆ కుమారుడు వారందరికీ కూడా నిత్య జీవం అనుగ్రహించుటకు కుమారుడికి అధికారం అనుగ్రహించున్నాడు తండ్రి అయిన దేవుడు. చూడండి, దేవుని యొక్క ప్రణాళికలో కుమారుడు ఈ లోకమునకు వచ్చి సశరీరుడిగా ప్రత్యక్షమై మనకున్నటువంటి పాపములు క్షమించి మనలో ఉన్న పాప స్వభావం మీద జయం పొందగలిగేటట్లుగా ఆయన ఒక గొప్ప కార్యాన్ని జరిగించి విశ్వసించిన వారందరూ కూడా తండ్రిని మహిమపరిచేలాగున తండ్రి ఇటువంటి వారందరినీ కూడా ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఆ ఎరిగిన వారందరూ కూడా మరి తండ్రి చేత కుమారునికి అనుగ్రహించబడిన వారుగా ఇవ్వబడ్డారు.
వారందరూ కూడా నిత్యజీవం పొందగలిగినట్లుగా నీవు వారిని నాకు అనుగ్రహించితివి. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానినిగా ఆయన చూచున్నాం. ఆయన మృతులలో నుంచి తిరిగి లేవనెత్తబడిన తరువాత ఆరోహణమై మరి ఆకాశ మండలం గుండా వెళ్ళి అపవాదిని వాని యొక్క శక్తులన్నిటినీ బంధించి తండ్రి ఎదుట ప్రవేశపెట్టిన తరువాత తండ్రి భూమి మీదను ఆకాశంలోనూ ఉన్నటువంటి ప్రతి అధికారాన్ని కూడా కుమారునికి అప్పగించి ఆయనను మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా మనం చేయబడి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, ఆయన మహిమపరచబడటం మాత్రమే కాకుండా ఎవరైతే తండ్రి చేత కుమారునికి అనుగ్రహించబడి ఉన్నారో వారందరూ కూడా నిత్య జీవాన్ని పొంది ఆ నూతన జీవం కలిగి జీవించి ఆత్మ యొక్క ప్రభావం ద్వారా ఈ యొక్క మత్స్య శరీరాలలో భూమి మీద జీవించుతూ తండ్రిని మహిమపరిచేవారుగా ఉన్నారో, చివరికి వారు కూడా మహిమలో పాలు పొందబడేవారుగా చేయబడతారో, అనేక మందిని ఆయన మహిమకు తీసుకుని వచ్చుట ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు కూడా మహిమపరచబడేవాడుగా ఉన్నాడు. అది ఆ విధంగా మహిమపరచబడటంతో అనేక మంది కుమారులు మహిమ తీసుకుని రాబట్టడం ద్వారా భూమి మీద మనిషిని సృష్టించుటలో కలిగిన తండ్రి యొక్క ఆది సంకల్పం నెరవేర్చబడుతుంది. దాని ద్వారా మరి తండ్రి నామానికి ఘనత మహిమ కలిగేవిగా ఉంటాయి. అదే విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆరాధనలో మనం చూస్తాం. తర్వాత ఇక్కడ మనం చదువుతున్నటువంటిది, ఈ విధంగా ఎవరెవరైతే కుమారుని అంగీకరించి ఆయనకు లోబడి విశ్వాసంతో ఆ జీవం ద్వారా జీవించేవారుగా ఉండి మరి తండ్రిని మహిమపరచబడేవారుగా ఉంటారో వారందరినీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు కుమారునికి అనుగ్రహించున్నాడు. వారందరికీ ఆ కుమారుడు నిత్య జీవము అంటే దేవుని యొక్క జీవాన్ని కలిగి దేవుని యొక్క స్వభావంలో జీవించుతూ అపవాదిని ఓడించి మరి తండ్రి యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి పనికి రాగలిగినటువంటి సాధనాలుగా భూమి మీద వారిని ఆయన నియమించి ఉన్నాడు. అటువంటి వారందరినీ అంటే చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గల వారొకటికై వారిని ముందుగా నిర్ణయించను. ఎవరినైతే ముందుగా దేవుడు ఎరిగి ఉన్నాడో వారందరినీ కూడా కుమారునికి అనుగ్రహించి ఉన్నాడు. కుమారుడు వారందరికీ కూడా నిత్య జీవమును అనుగ్రహించుటకు అధికారము పొంది ఉన్నాడు. అదే విషయాన్ని మనము యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా చూస్తాం. 37వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తారు. అంటే ఎవరైతే ఈ దేవుని యొక్క జీవాన్ని నిత్య జీవాన్ని కలిగి ఆ జీవానికి అనుసారమైనటువంటి ఆ స్వభావాన్ని ధరించుకొని ఈ లోకంలో ఈ శరీరంలో మరి ప్రభు యొక్క గుణములను మహిమను వ్యక్తపరుస్తూ జీవించుతారో అటువంటి వారందరూ కూడా కుమారునికి తండ్రి చేత అనుగ్రహించబడిన వారు. తర్వాత 44వ వచనం చూడండి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు, అంత్య దినమని నేను వారిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్త లేఖనములలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడను తండ్రిని చూచుండలేదు. ఈ విధంగా తండ్రి ముందుగానే ఎవరిని ఎరిగి ఉన్నాడో వారందరినీ కూడా ఎవరైతే తండ్రి యొక్క మాటలు విని ఆ బోధన అంగీకరించి కుమారుని యందు నమ్మి కుమారుని దగ్గరకు వస్తారో వారందరినీ కూడా తండ్రి కుమారుని యొద్దకు ఆకర్షించుతాడు. ఆకర్షించినప్పుడు తండ్రి కుమారుని గురించినటువంటి తెలియచెప్పినప్పుడు కుమారుడు తండ్రిని గురించినటువంటి ప్రత్యక్షత వారికి అనుగ్రహించి వారు తండ్రి కుమారులు ఇద్దరు కలిసి మన యొక్క రక్షణ కొరకు సంపూర్ణమైన విమోచన కొరకు తర్వాత చివరికి మనం ఆ వారితో పాటు కూడా మహిమపరచబడటానికి అవసరమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆ క్రమంలో వారు విశ్వసించి జీవాన్ని కలిగి ఆత్మ చేత నడిపించబడుతూ జీవించేవారుగా ఉంటారు. అటువంటి వారందరినీ ఆ నిత్య జీవం అనుగ్రహించుటకు తండ్రి అయినటువంటి దేవుడు కుమారునికి అధికారం అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, మనం మనుషులుగా ఈ లోకంలో సృష్టించబడక మునుపే ఆయన మనల్ని ఎరిగి ఉండి మనందరం కూడా అలా ఎరిగి ఉన్న వారందరినీ కూడా
దేవుడు తన కుమారుని యొద్దకు ఆకర్షించి నిత్య జీవం అనే వరాన్ని అనుగ్రహించి ఆ జీవం ద్వారా ఆత్మ యొక్క ప్రభావం చేత మనము దేవుని యొక్క పోలికలోనికి మార్చబడేటువంటి ప్రక్రియలో ప్రవేశపెట్టబడుతుంటా అనేటువంటిది ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి దేవుని యొక్క సంకల్పం మన పక్షంగా ఉన్నది. తర్వాత 3వ వచనంలో, అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చూడండి, మొట్టమొదటిలో దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు వారు ఈ మంచి చెడు అనే తెలివినిచ్చే జ్ఞాన వృక్ష ఫలమును తినవద్దు అని చెప్పినాడు. ఆ జ్ఞాన వృక్ష ఫలము మంచి చెడు అనేటువంటిది మనకి తెలియపరుస్తుంది. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు అద్వితీయ దేవుడు అయిన సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన నీ కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుట, అక్కడ మంచి చెడు అనేటువంటిది తెలుసుకొనటానికి మనిషి ఆ ఫలాన్ని తిని తనంతట తానుగా దేవునికి వేరుగా స్వతంత్రంగా జీవించాలని కోరుతూ వచ్చాడు. అది చివరికి మరణానికి దారి తీసింది. ఆ పాపము మరణంలోనికి తీసుకొచ్చింది. ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏం చెప్తున్నాడంటే, ప్రభు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను, అద్వితీయుడు అంటే ద్వితీయత్వము లేనివాడు, అంటే రెండవదిగా లేనివాడు, అంటే ఏకైక దేవుడు అని అర్థం. ఆ ఏకైక దేవుడు ఆము హవ్వలకు అపవాది ఏం చెప్పినాడంటే, మీరు ఈ ఫలము తినిన రోజున మీరు దేవతల వలె ఉందరు, అంటే తనంతట తానుగా వారు దేవుడుగా ఉండాలని కోరుతున్నటువంటి ఇదిగా ఆ ఫలము తినడం ద్వారా మనుషుల్లో జరిగింది కార్యం. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, మనిషి తనంతట తానుగా దేవుడిగా ఉండకుండా అద్వితీయ దేవుడు అంటే ఒక్కడే దేవుడుగా ఉన్నటువంటి దేవుని మాత్రమే ఎరుగుట, అది చాలా ముఖ్యమైన విషయం. కనుక మనలో ఆ ఫలము తినడం ద్వారా నేను స్వతంత్రుడినిగా దేవునికి భిన్నంగా దేవుని నుంచి ప్రత్యేకంగా జీవించగలను అనుకునేటువంటి మనిషిలో ఉన్నటువంటి భావన, ఆ తలంపు ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన అందరిలో కూడా జరుగుతున్నటువంటి ఘర్షణ అదే. దేవుడు ఆయన మనకు సృష్టికర్త అని, పరలోకపు తండ్రి అని, మన ఆత్మలకు తండ్రి అని మనకు మాట్లాడుతూ ఉంటాడు. మనిషిలో ఆ ఫలము తినడం ద్వారా పొందినటువంటి జ్ఞానం ఎప్పుడు కూడా నేను స్వతంత్రంగా నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవించగలను, నా యొక్క జీవితాన్ని నేను కట్టుకునగలను అనే విషయాన్ని గురించి మనలో ఉన్న పాప స్వభావం మాట్లాడుతూ ఉంటుంది. దీనిలో ఎవరైతే దేవుని చేత ముందుగా ఎరగబడి ఉన్నారో వారందరూ కూడా కుమారునికి అనుగ్రహించబడి ఉన్నారు, ఆ కుమారుడు తండ్రి యొక్క ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు, వారిలో ఉన్నటువంటి ఆ జ్ఞాన వృక్ష ఫలం మీద ఆధారపడకుండా అద్వితీయుడు సత్యదేవుడు అంటే మనిషి తను దేవుడిగా ప్రవర్తించగలను అని అనుకుంటూ అసత్యంలో ఈ అసత్యానికి అబద్ధానికి జనకుడుగా ఉన్నటువంటి అపవాది చేత ప్రేరేపించబడుతూ నడిపించబడుతున్నవాడు మనిషి. ఇప్పుడు మనందరం కూడా ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారో వారిలో జరిగేటువంటి ఒక విషయం ఏమిటంటే, ఈ తనంతట తానుగా నేను జీవించలేను, నేను సృష్టించబడి ఉన్నాను, ఆ సృష్టికర్త అయిన దేవుడు నాకు పరలోకపు తండ్రి, ఆయనను ప్రేమించడం ద్వారా ఆయనకి ఇష్టమైన విధంగా నేను జీవించగలగటం అనేటువంటిది నా జీవితానికి మోక్షము, ధన్యత, సార్థకత అనే విషయాన్ని మనిషి గ్రహించాలి. అలా తెలుసుకున్నట్టు అనేటువంటిదే నిత్య జీవం. దేవుడు మొట్టమొదటిలో ఆదాము హవ్వలకు చెప్పినాడు, ఈ ఫలము తినిన రోజున మీరు నిశ్చయముగా చనిపోదురు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మరి అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను ఎరిగినట్లయితే నిత్య జీవాన్ని పొందగలుగుతాడు మనిషిని. అంటే ఏదైతే మనిషి చేయవద్దని చెప్పినటువంటి పని చేయటం ద్వారా జీవానికి బదులుగా మరణంలోనికి వెళ్ళి ఉన్నాడో అటువంటి మరణంలో ఉన్నటువంటి వ్యక్తిని మరలా దేవుడు తన కుమారుని ఈ లోకమునకి పంపించడం ద్వారా మరి తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంకల్పాలు మనం ఎరగనట్లుగాను, తర్వాత ఆ సంకల్ప ప్రకారంగా జీవించడానికి అవసరమైనటువంటి నూతనమైనటువంటి జీవాన్ని మనకు అనుగ్రహించి ఆ జీవము వారి యొక్క ఆత్మ ప్రభావం చేత మనం ఈ లోకంలో జీవించగలిగేటట్లుగా చేయబడి మనము తండ్రి యొక్క స్వభావాన్ని ప్రకటించడానికి పనికిరాగలిగిన విధంగా మనలో తీసుకుని వచ్చిన మార్పు ఏదైతే ఉన్నదో అది నిత్య జీవము అనేటువంటిదిగా ప్రభు చెప్తున్నాడు. ఈ ఆది కాండంలో మనిషి తప్పిపోయినటువంటి ఆ సంకల్పం నుంచి తిరిగి మరలా వెనుకకు తీసుకుని రాబడి తండ్రి యొక్క జీవాన్ని, కుమారుని యొక్క జీవాన్ని మనం కలిగి
అపవాదిని ఓడించడానికి కలిగినటువంటి సాధనమైనటువంటి ఒక నూతనమైన జీవము, ఆత్మ యొక్క ప్రభావము శరీరాన్ని ఓడించి దేవుని యొక్క అధికారం కింద దేవుని యొక్క ఉద్దేశాల మేరకు జీవించగలిగేటువంటి ఒక నూతన స్వభావంలోనికి తీసుకొని రాబడట అనేటువంటిదే నిత్య జీవం. ఎప్పుడైతే మనిషి ఆ ఫలాన్ని తినవద్దని చెప్పిన ఫలాన్ని తిన్నాడో మరణించాడు ఆత్మ సంబంధంగా. ఎప్పుడైతే నేను దేవుడిగా ఉండను, నన్ను సృష్టించినటువంటి దేవుని నేను గుర్తిస్తాను, ఆ దేవుని గుర్తించడానికి, ఆయన దగ్గరికి రావడానికి, ఆయన పంపినటువంటి యేసు ప్రభువును నేను అంగీకరిస్తాను అని ఎప్పుడైతే ఒక పాపి చెబుతాడో, తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయి దేవుని యొక్క అధికారాన్ని, ప్రభావాన్ని, ప్రేమను గుర్తించి దేవుని చెప్పిన విషయాలలో నడపడానికి నేను ఇష్టపడతానని చెప్తాడో, అప్పుడు దేవుని యొక్క జీవము మనలో పనిచేసి దేవుని యొక్క స్వభావంలోనికి మనని మార్చి మనము మన జీవితాల ద్వారా తండ్రిని మహిమపరచబడేలాగున ఆ నిత్య జీవము మనలో పనిచేస్తుంది. మనలో జరిగినటువంటి ఈ పాప సంబంధమైనటువంటి కార్యం ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగించినటువంటిది. ఇది తినిన రోజున మీరు దేవతల వలె ఉందరు. ఆ దేవతల వలె ఉండటం అనేటువంటిదే మనకు పాప సంబంధమైనటువంటి కార్యం. అలా కాకుండా ఎవరు నిజమైన దేవుడో, ఆయనలో ఏ సత్యం ఉన్నదో, ఎందుకు మనిషి సృష్టించబడ్డాడో ఆ విషయాలను గుర్తెరిగి దానివైపు మరలిన వారందరూ కూడా తండ్రి చేత ముందుగా ఎరగబడిన వారు, కుమారునికి అనుగ్రహించబడిన వారు, వారు తండ్రి చేత మహిమపరచబడేటువంటి వారు, వారి యొక్క తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు జీవము వారిలో పనిచేసి కోల్పోయినటువంటి సారూప్యాన్ని పొందగలిగి తిరిగి పరలోకములో ప్రభుతో కూడా ఉండటానికి మార్చబడేటువంటి అనుభవంలోనికి నడిపించబడేటువంటి వారందరూ కూడా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి బిడ్డలు. దాని యొక్క అనుభవాన్ని మనం నిజమైనటువంటి రీతిలో గుర్తించగలిగి ఆ ఫలము తినడం ద్వారా మనలో కలిగినటువంటి జ్ఞాన వృక్షం ఏదైతే ఉన్నదో అది విశ్వాసానికి విరుద్ధమైనది. ప్రతి దానికి మనం ప్రశ్నార్థకంగా మన జీవితంలో తీసుకుని వచ్చి దేవుని నుంచి కాకుండా మన యొక్క జ్ఞానయుక్తంగా నడిపించబడటానికి పనికి రాగలిగినటువంటి ఆ తత్వాన్ని విడిచిపెట్టి ఆయన నిజమైన దేవుడనియు, ఆయన అద్వితీయుడనియు, మనం ఆయన ద్వారా జీవిస్తున్నామనియు, ఆయన ద్వారానే మన యొక్క ఉనికి కలిగి ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా ఈ లోకంలో చెల్లిస్తున్నామనే విషయాన్ని మనం గుర్తెరిగి ఆయన ప్రభుత్వానికి, అధికారానికి లోబడుతూ ఆయన తన కుమారుని ద్వారా జరిగించిన కార్యమందు విశ్వసించడం ద్వారా ఆ దేవుని యొక్క జీవము మనలో పనిచేయుట అనేటువంటిది మనం చూస్తాం. దానికి భిన్నమైనటువంటిది ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగిన కార్యం. మనుషుడు తనంతట తానుగా జీవించాలనేటువంటిదిగా కోరాడు. ఏ మనుషుడు కూడా తనంతట తానుగా జీవించలేడు అనేటువంటిది మనం అర్థం చేసుకొని ఈ మత్స్య శరీరంలో భూమి మీద ఉన్నటువంటి ప్రాణ సంబంధమైన జీవంలో మరి పరలోక సంబంధమైన దేవుని సంబంధమైనటువంటి జీవాన్ని కలిగి మరి దేవుని యొక్క ఉద్దేశాల మేరకు జీవించగలిగిన వారందరూ కూడా ముందుగా తండ్రి చేత ఎరగబడిన వారయ్యండి ఆ వారిని మహిమపరచబడగలుగుటకు తండ్రి మనకు అనుగ్రహించబడినటువంటి గొప్ప మరి వరదాయన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వారిద్దరిని ఆ విధంగా ఎరగటం అనేటువంటిదే ఆ దేవుని యొక్క జీవంలోనికి మనం ప్రవేశించటం అనేటువంటిది అర్థం. దేవుడు ఈ వాక్యమును మనకు ఆశీర్వదించి దేవుని యొక్క సంకల్పము తెలుసుకొని వారిని మహిమపరచులాగా మనం జీవించగలుగుటకు కావలసిన కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మీ యొక్క ఉద్దేశాలు ఎంతో దొడ్డవి. మరి దానికి తగిన విధంగా మేము జీవించగలుగుటకు ఆ జీవము మాలో పనిచేసి తండ్రి యొక్క స్వభావాన్ని చక్కగా వ్యక్తపరచగలిగేటువంటి అనుభవంలోనికి రాగలుగుటకు కావలసిన విధంగా మీ సహాయతను, కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించి దీవించమని కోరుతున్నాం. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.